కేసులు బద్దలవుతున్నాయి, బౌండరీలు దాటుతున్నాయి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు వైఎస్ జగన్. బాధితులు తమ గోడును వెళ్లబోసుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. జననేత వైఎస్ జగన్ ను చూడటానికి అక్కడికి భారీగా ప్రజలు తరలి వచ్చిన దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. తమ సమస్యలంతా కూడా వైఎస్ జగన్ కు విన్నవించుకుంటున్నారు, తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఏ రకంగా ఆదుకోవట్లేదు అంటూ తమ బాధను వైఎస్ జగన్ ముందు వెళ్లబోసుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. వైఎస్ జగన్ వరద బాధితులతో మాట్లాడుతున్న దృశ్యాలు మనకు స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్నాయి. వరదల వల్ల నష్టపోయిన బాధితులు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. భారీగా తరలివచ్చిన జనంతో వెహికల్ ముందుకు కదలలేని పరిస్థితి కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. తమ సమస్యల్ని బాధితులు వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. తామంతా కూడా తినడానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, పొలాల్లో వేసిన పంటలు నీట మునిగి తామంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదు, తమను ఆదుకోవట్లేదు అంటూ తమ ఆవేదనను వైఎస్ జగన్కు విన్నవించుకుంటున్న దృశ్యాలు మనం కనిపిస్తూ ఉన్నాయి. ముంపుతో నష్టపోయినటువంటి రైతులను అలాగే బాధితులను పరామర్శించి వాళ్ళలో మనోధైర్యం నింపి వారికి ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్. బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తామంటూ వైఎస్ జగన్ హామీ ఇస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గంలోని ఏలేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము. జననేత వైఎస్ జగన్ను చూడటానికి అక్కడికి భారీగా ప్రజలు తరలివచ్చిన దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. తమ వరద ముంపుకు గురైనటువంటి బాధితులు తమ ఆవేదనను వైఎస్ జగన్కు విన్నవించుకుంటున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోలేదంటూ తమ ఆవేదనను వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తున్న దృశ్యాలు కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. భారీగా తరలివచ్చిన ప్రజలతో అక్కడి స్థానికుల వల్ల అక్కడికి వెహికల్ ముందు కదలేని పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ జగన్ పర్యటిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. వరదల వల్ల నష్టపోయిన బాధితులు తమ సమస్యలంతా కూడా వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్తున్నారు. తినటానికి తిండి లేక, ఉండటానికి ఇల్లు లేక, పొలాల్లో వేసిన పంటలు నీట మునిగి తామంతా కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నా ప్రభుత్వం తమను ఆదుకోలేదు, ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదు అంటూ తమ ఆవేదనను వైఎస్ జగన్ ముందు విన్నవించుకుంటున్నారు. ముంపుతో నష్టపోయినటువంటి రైతులను అలాగే బాధితులను పరామర్శించి వాళ్ళలో మనోధైర్యం నింపి వారికి భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు వైఎస్ జగన్. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తానంటూ వైఎస్ జగన్ హామీ ఇస్తున్నారు. ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గం నాగులపల్లిలో వైఎస్ జగన్ పర్యటిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. అక్కడి నుంచి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. హరీష్, అయితే నాగులపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్ చేరుకున్నారు. ప్రస్తుతం అయితే మాధవాపురం నుంచి బయలుదేరారు. మధ్యలో ఉన్న పల్లెటూరులు ఈ పంట మునిగిన మనకు జరిగిన ప్రాంతాలన్నీ పరిశీలించుకుంటూ నాగులపల్లి వస్తున్నారు. నాగులపల్లి ఎంట్రన్స్ లో ఊరు ప్రారంభంలో వైఎస్ జగన్ ఆహ్వానించడానికి పెద్ద సంఖ్యలో స్థానికులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అదేవిధంగా రైతులు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది. ఆయన రాక కోసం అక్కడ మహిళలు కూడా ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా నాగులపల్లి, మాధవాపురం, రమణపేట ఈ ప్రాంతాలు ఏలేరు వరద ప్రభావానికి దారుణంగా మునిగిపోయి కొన్ని వందల ఎకరాల్లో ఇక్కడ పంట నష్టం సంభవించింది. వీళ్ళంతా కౌలు రైతులు, చిన్న సన్నకారు రైతులు, వీళ్ళంతా కూడా తీవ్రంగా నష్టాలు బారిన పడ్డారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదరణ లేకుండా వెళ్ళి కనీసం ఆర్థికంగా ఎటువంటి ఎదురుబాటు మనకు లేకుండా పోవడంతో చాలా అవస్థలు పడుతున్నారు. పంట నష్టం జరిగినా కౌలు రైతులు పూర్తిగా నష్టపోయినా సరే ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎటువంటి భరోసా రాలేదు. కనీసం
వైఎస్ జగన్ రాకపోతే ఎదురు చూస్తారు. ఆయన వచ్చిన తర్వాత ఈ విషయాలన్నీ ఆయన చెప్పి ఇక్కడ జరిగిన వాస్తవ పరిస్థితులన్నీ ఆయన కళ్ళ కట్టేలా అర్థమయ్యేలా వివరించి చెప్పాలి. తాము పడుతున్న ఇబ్బందులు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లాలని, తద్వారా ప్రభుత్వానికి తమ డిమాండ్ ఏంటో అనే విషయాన్ని చెప్పాలని ఎదురు చూస్తున్నారు వీళ్ళంతాను. మరి కొద్దిసేపట్లో వైఎస్ జగన్ ఇక్కడికి రానున్నారు. ప్రస్తుతానికైతే ఆయన పిఠాపురం దగ్గర బయలుదేరి మాధవపురంలోకి వెళ్లి అక్కడున్న పరిస్థితులు పరిశీలించారు. ముందు బారిన పడ్డ ప్రాంతాల పరిశీలించడంతో పాటు స్థానికంగా నష్టపోయిన రైతులతో మాట్లాడారు. తాను అన్న భరోసా కల్పించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ విషయం జరిగిన సంఘటనకు సంబంధించి ఎంత నష్టపోయారనే విషయాన్ని కూడా పూర్తిగా అడిగి తెలుసుకుని ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంతో పోరాడి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళకి రైతులకు లబ్ధి చేకూరేలా ప్రయత్నిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి బయలుదేరి మరి కొద్దిసేపట్లో నాగులపల్లి చేరుకుంటారు. నాగులపల్లిలో ఊరు గ్రామం మధ్యలోంచి కూడా వరద రావడం జరిగింది. రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం ఏర్పడిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ట్రాక్టర్ లో ప్రయాణించడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇక్కడికి వచ్చి ట్రాక్టర్ లో ఈ ప్రాంతాన్ని ముందు ప్రాంతాన్ని దాటి రమణకపేటకు వెళ్ళనున్నారు. అక్కడ కూడా చాలా వరకు పంట నష్టం జరిగింది. మొత్తం ఏలేరు పరివాహక ప్రాంతంలో అధికంగా నష్టపోయింది పిఠాపురం నియోజకవర్గం చెప్పుకోవచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పిఠాపురం నియోజకవర్గంలో ఈ కొత్తపల్లి మండల పరిధిలో ఉన్న గ్రామాలన్నింటిలో కూడా ఈ మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. స్థానికులతో మాట్లాడుతున్నారు. ఒకవైపు పంట నష్టపోయి ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు ప్రభుత్వం నుంచి ఏ రకమైన సహాయం కూడా ఇప్పటిదాకా అందలేదని బాధితులు కూడా చెప్తున్నారు. ముందు పడ్డ ప్రాంతాల్లో ఇళ్లలో కూడా నీళ్లు వచ్చింది. తాగునీరు కానీ ఆహారం కానీ ఇతర సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించలేదు. అధికారులు కూడా స్పందించడం పూర్తి స్థాయిలో వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తారు. అదే విషయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వారు చెప్పినవన్నీ విని ఇప్పుడున్న పరిస్థితులు పూర్తిగా అక్రమ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఏ రకంగా డిమాండ్ చేయాలనే విషయాలు కూడా ఆయన ఈ రైతులకు స్పష్టమైన భరోసా ఇచ్చి చెప్తున్నారు. ఎందుకంటే పంట నష్ట పరిహారం అందించే విషయంలో ప్రతి ప్రభుత్వం చాలా ఆలస్యంగా వ్యవహరిస్తుంది. గతంలో అయితే ఈ పార్టీకి రైతు భరోసా రైతులకు పెట్టుబడి సహాయం అనేది ఇప్పుడు పరిస్థితి కల్పించలేదు. రెండోది పెట్టుబడి పెట్టినా సరే దాదాపు ఎకరాలు 40-50 రూపాయలు పెట్టుబడి పెట్టినా పూర్తిగా వచ్చే పరిస్థితి కూడా ఇప్పుడు కనపడలేదు. ఎందుకంటే చంద్రబాబు కేవలం 10,000 రూపాయలు మాత్రమే పంట నష్ట పరిహారాన్ని అంతనా ప్రకటించడం జరిగింది. అది ఇచ్చే పరిస్థితి తమకు సరిపోదని రైతులు స్పష్టంగా వైఎస్ దృష్టికి తీసుకొస్తున్నారు. 40,000 రూపాయలు ఎకరాలకు లెక్కపోతాము. ఈ సీజన్ లో మళ్ళీ పంట సాగు చేయడం కూడా కుదరదు అంటున్నారు. మరోవైపు వరి పరిస్థితి ఎలాగుంటే ఇంకోవైపు మిరప, మొక్కజొన్న ప్రతి పంటలు కూడా పిఠాపురం నియోజకవర్గంతో పాటు జగ్గపేట నియోజకవర్గంలో పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటి పరిస్థితి కూడా ఆలోచించారు. ఇప్పటిదాకా వీటి ప్రస్తావన కూడా ప్రభుత్వం చేయకపోవటానికి కూడా వాళ్ళు వైఎస్ జగన్ దగ్గర ప్రస్తావిస్తున్నారు. ఈ విషయం కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే కేవలం వరి రైతులే కాదు అనేక ఇతర పంటలు చేసే రైతులు కూడా చెప్తున్నారు. తామంతా నష్టపోయి తమ పరిస్థితి ఏంటనే అడుగుతున్నారు. మొత్తానికి రైతుల దగ్గర వాళ్ళ సమస్యలు అకలింపు చేసుకుని మొత్తం ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడానికి వైఎస్ సిద్ధమవుతున్నారు. రైతులు మాత్రం వాళ్ళ భరోసా కల్పిస్తున్నారు. ఎట్టి పరిస్థితులను రైతుల తరపున తాను పోరాటానికి సిద్ధంగా ఉన్నానని, పరిహారం వాళ్ళకి అసలు వరకు కూడా ఖచ్చితంగా ప్రభుత్వం నిర్ణయిస్తూనే ఉంటారన్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. హరీష్, ఏలేరు వరద వల్ల పెద్ద ఎత్తున పంట నష్టం వాటిల్లింది. అలాగే అనేక ఇళ్లు నీట మునిగిపోయిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అక్కడి నాగులపల్లి ప్రజలు ఏం చెప్తున్నారు హరీష్? కవిత రెండు రకాలుగా ఉంటది. ఒకటి పంట నష్టపోవటం, రెండు ఇళ్లలోకి నీరు వచ్చేసి ఇల్లు ఆస్తులు, ఎందుకంటే ఇంటి చుట్టూ నీరు చేరిపోతే పునాదులు దెబ్బతిని ఇల్లు కూలిపోయే పరిస్థితి ఉంటుంది. ఈ రకంగా దాదాపు 200 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిరాశ్రయులు అయిపోయారు. ఉపాధి లేక ఏ రకమైన పనులు లేక చాలా రోజులు ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి. దాదాపు 5,000 మందికి ఈ పరిస్థితి 5,000 కుటుంబాలకు వస్తుంది. మరోవైపు పంటలు తీసుకుంటే దాదాపు 80,000 ఎకరాలు అని చెప్పొచ్చు. ఎందుకంటే 10 మండలాల పరిధిలో 4 రోజుల పాటు వరద నిల్వ ఉండిపోతే ఆ పంట ఎందుకు పనికిరాని పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు 70,000 ఎకరాల్లో వరి, మరో 10-20,000 ఎకరాలు 10 నుంచి 20,000 ఎకరాల్లో వాణిజ్య పంటలు ఉంటాయి. ఈ పంటలు పూర్తిగా దెబ్బతినే పరిస్థితి కనిపిస్తుంది. ఇదే కనుక జరిగితే ఈ ప్రాంతాల్లో ఖరీఫ్ సీజన్ లో పూర్తిగా వరిని పూర్తిగా నష్టపోయినట్టే చెప్పొచ్చు. మళ్ళీ రబీ సీజన్ లో ప్రారంభించాలంటే పెట్టుబడి అవసరం అవుతుంది. ఇప్పుడే పూర్తిగా నష్టపోయిన రైతులు మరో సీజన్ లో పెట్టుబడి పెట్టే పరిస్థితి కనిపించలేదు. ఈ విషయాలన్నీ కూడా వైఎస్ జగన్ దృష్టికి తీసుకొచ్చి తద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలని, తమ డిమాండ్ ఎట్టి పరిస్థితులు నెరవేర్చాలని, ఇప్పుడు కానీ సాయం చేయకపోతే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తున్న విషయాన్ని స్పష్టం చేస్తున్నారు ఇక్కడ రైతులు. హరీష్, గతంలో వరదలు వస్తే ప్రభుత్వం వెంటనే సాయం అందించింది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు అంటూ ప్రజలు తమ ఆవేదన తెలియజేస్తున్నారు. ఒకంత ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఎట్లా చూడాలి? ప్రధాన సంబంధాల ప్రతి ఏటా వరద తర్వాత సర్వసాధారణంగా కోల్పోయాలో అయితే గోదావరి, అదేవిధంగా ఎగువ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాలు అయితే గోదావరి కాబట్టి ప్రభావం తీవ్రంగా ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల్లో ప్రతి ఏటా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ సీజన్లో ఖచ్చితంగా వరద రావటం అనేక ప్రాంతాలు ముప్పుబారిన పట్టడం జరుగుతుంది. 2022 కూడా భారీగా వరద వచ్చినప్పుడు
అప్పట్లో సీఎం గారు వైఎస్ జగన్ ఈ ప్రాంతానికి వచ్చి దాదాపు లంక ప్రాంతాల్లో పూర్తి బురదమయ ప్రాంతంలోనే ప్రతి ఇంటికి తిరగడం జరిగింది. ప్రతి ఒక్కరిని పరామర్శించారు, ప్రతి ఒక్కరి కష్టాలు నవీకరిస్తున్నారు. అదేవిధంగా ఆ ప్రాంతానికి ఒక బ్రిడ్జిని కూడా 70 కోట్ల రూపాయల బ్రిడ్జిని మంజూరు చేయడం జరిగింది. గతంలో గత ప్రభుత్వం వరద బాధితులు వెలువంతనే ఆడుతున్నది. మరో పంటలకు సంబంధించి పరిహారం కూడా ఏదైతే క్రాప్ ఇన్సూరెన్స్ ఉందో తరువాత నెలలోనే ఒక విపత్తు వచ్చి వెళ్ళిన వెంటనే మరుసటి నెలలోనే బాధితులకు అందిస్తూ తర్వాత మళ్ళీ సాగు చేసుకోవడానికి పెట్టుబడి పెట్టుకోవడానికి చేతులు డబ్బులు ఉంటాయని ఉద్దేశంతో గత ప్రభుత్వం ఎప్పటికప్పుడు మంజూరు చేసింది. దీంతో పాటు ఎప్పటికప్పుడు పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందించింది. దీంతో పాటు ఇన్పుట్ సబ్సిడీ అందింది. విత్తనాలు రైతు భరోసా కేంద్రాల ద్వారా చౌక ధరలకి విత్తనాలు పురుగుమంది ఇవన్నీ ఇన్ని రకాల అవైలబిలిటీలు గత ప్రభుత్వంలో ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితులు అది ఏమీ కనిపిస్తలేదు. ప్రభుత్వం దగ్గర వ్యక్తులు భరోసా కూడా లభించలేదు. కేవలం ఏదో చేతులు దింపుతున్న ఉద్దేశంతో నామమాత్ర పరిహారాలు ప్రకటించి ప్రభుత్వం తప్పుకుంటున్న ఆందోళన అయితే ఇక్కడ రైతుల్లో జరుగుతుంది. అదే విషయాన్ని రైతు జగన్ దృష్టికి తీసుకెళ్లాలని మీరంతా ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం ఆయనకి రాగానే ఈ మొత్తం విషయాన్ని ఆయన ప్రస్తావించడానికి సిద్ధమవుతున్నారు. రైట్ హరీష్, థ్యాంక్ యూ.